వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాడాస్ రవికుమార్ హిందీ మూవీ రివ్యూ చూద్దాం. ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడు మూవీ విషయానికి వస్తే హీరో వచ్చేసి కాపు పోలీస్ అతను. ఇక్కడ మెయిన్ స్టోరీ ఏంటంటే అతనికి బ్యాడాస్ రవికుమార్ అని పేరు ఉంటుంది. అయితే అందరినీ నక్సలైట్స్ అందరినీ చంపేస్తున్నాడు, అలా ఉంటుంది పేరు. అయితే అతనికి ఒక టాస్క్ వస్తుంది. ఇక్కడ ప్రభుదేవ వచ్చేసి విలను. ఇలా యాక్షన్ అయితే బాగుంటుంది. ఇలా ఈ మూవీ వచ్చేసి మొత్తం ఎయిటీస్ మూవీ ఉంటుంది కదా, ఎయిటీస్ మూవీ ఫీల్ వస్తుంది. ఆ డైలాగ్స్, యాక్షన్ అదంతా టోటల్ మూవీ వచ్చేసి బాగుంటుంది. సాంగ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇందులో 6 సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ అన్నీ బాగుంటాయి. సాంగ్స్ మొత్తం హిమేష్ రేష్మియా తనే సాంగ్ పాడతారు. డ్యాన్స్ కూడా బాగుంటుంది. ప్రభుదేవ వచ్చేసి విలను. ఇందులో మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అయితే యాక్షన్ అయితే బాగుంటుంది. యాక్షన్ ఫుల్ ఉంటుంది. ఈ మూవీ అయితే ఇప్పుడు హిట్ టాక్ ఉంది బాలీవుడ్లో. యాక్షన్ బాగుంది, ఫైట్స్ బాగుంటాయి, స్టోరీ కూడా పర్లేదు, స్టోరీ బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి స్టోరీ విషయానికి వస్తే హీరోయిన్ మధ్యలో లవ్ చేస్తుంటారు. అయితే విలన్స్ వచ్చేసి చాలామంది ఉంటారు. ప్రభుదేవాన్ని పట్టుకోవడానికి ఇంకా లాస్ట్ నుంచి ట్రై చేస్తుంటాడు. అయితే ఇంకా ప్రభుదేవాన్ని రీచ్ కావడానికి ఇద్దరు ముగ్గురిని, బాబాను చాలామందిని తను కాంటాక్ట్ అవుతాడు. అట్లా గన్ ఫైరింగ్ కూడా బాగుంటుంది హిమేష్ రేష్మియాది. క్లైమాక్స్లో కూడా ఒక సాంగ్ ఇచ్చారు. క్లైమాక్స్లో ఫైట్స్ మధ్య కూడా ఒక సాంగ్ ఉంటుంది, లాస్ట్ సాంగ్, అది కూడా బాగుంటుంది కామెడీగా. అయితే స్టోరీ విషయానికి వస్తే ఇక్కడ హిమేష్ రేష్మియా వచ్చేసి ఇంకా తను పెద్ద పోలీస్ ఆఫీసర్. అయితే ఇక్కడ ఒక్కరిని క్రిమినల్స్ అందరిని పట్టుకుంటుంటాడు. అయితే క్రిమినల్స్ వచ్చేసి ఇక్కడ ప్రభుదేవ ఉంటాడు, ప్లస్ దాంతోపాటు ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళ గ్రూపు. అయితే వాళ్ళకు వచ్చేసి ఒక రీల్ ఉంటుంది. ఆ రీల్ ఒక దగ్గర ఉంటుంది. అయితే క్లైమాక్స్లో వచ్చేసి ఒక నెక్లెస్ లాగా ఉంటుంది పెద్దది. ఆ నెక్లెస్ దొంగతనం చేయాలి, నెక్లెస్ వీళ్ళకి కావాలని చెప్పి, ప్రభుదేవ కావాలని చెప్పి అంటాడు. అయితే నెక్లెస్ కోసం ఈ హీరోని వచ్చేసి ఎలాగైనా నెక్లెస్ తీసుకురావాలని చెప్పి నెక్లెస్ తీసుకొస్తే ఈ ప్రభుదేవ, చార్లెస్, ఇంకా కొంతమంది వాళ్ళు ఎక్కడుండో వాళ్ళ గురించి చెప్తానని చెప్పి ఒక బాబా అంటాడు. క్లైమాక్స్లో నెక్లెస్ థెఫ్ట్ బాగుంటుంది. అది నెక్లెస్ ఆ మ్యూజియంలోకి రావడం, నెక్లెస్ థెఫ్ట్ చేయడం, ఆ నెక్లెస్ తీసుకొచ్చి క్లైమాక్స్లో ఫైట్ ఉంటుంది. నెక్లెస్కి ఇతను నెక్లెస్ తీసుకొస్తే నెక్లెస్కి రీల్ ఉంటుంది, ఒక రీల్ అలాంటిది. అక్కడ కామెడీ ఉంటుంది, కొంచెం కామెడీ, ఫైట్ అంతా బాగుంటుంది. టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు, బాగుంటుంది. మూవీకి రేటింగ్స్ వచ్చేసి 4/5 ఇవ్వచ్చు. నెక్స్ట్ సాంగ్స్, ఇక్కడ వచ్చేసి విలన్స్ కొంతమంది ఉంటారు. క్యారెక్టర్స్, జాన్ లీవర్ క్యారెక్టర్ బాగుంటుంది, జాన్ లీవర్ కామెడీ. సన్నీ లియోన్ సాంగ్స్ కూడా ఉంటాయి. సన్నీ లియోన్ కూడా 2-3 సాంగ్స్ ఉంటాయి సన్నీ లియోన్వి. టోటల్ మూవీ అయితే మనకు 1980స్లో హిందీ మూవీస్ ఎలా ఉంటాయో ఆ ఫీల్ వస్తుంది, వింటేజ్ మూవీ టైప్. హిమేష్ రేష్మియా స్టైల్స్ కూడా బాగుంటాయి. తను వచ్చేసి ఇంకా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోవడం అలాంటివన్నీ ఉంటుంది. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.